భూమి కోసం, ఉపాధి కోసం, దొరలు పెత్తందారుల పాలన నుంచి విముక్తి కోసం ఎర్రజెండా సాగించిన పోరాటాలు దేశ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశాయని నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ స్వర్గం రాజేశం అన్నారు. నేటి కార్పొరేట్ పాలనలో కార్మికులు, రైతులు తీవ్రంగా నలిగిపోతున్నారని, వారి హక్కుల కోసం సిపిఐ మరింత ఉధృతంగా ఉద్యమాలు కొనసాగిస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పార్టీ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ స్వర్గం రాజేశం మాట్లాడుతూ కార్మిక, కర్షక, రైతాంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసి చారిత్రాత్మక విజయాలు సాధించిన ఏకైక పార్టీ సిపిఐ అని స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సుమారు 4500 మంది వీరుల ప్రాణత్యాగం చేశారని, వారి రక్త బలిదానాల ఫలితంగానే 10 లక్షల ఎకరాల భూమి పేద రైతుల చేతికి చేరిందని గుర్తు చేశారు. ఖమ్మం నగరంలో జరగనున్న సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాలను ప్రజా ఉద్యమంగా మలచి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జనవరి 18 రోజున ఖమ్మంలో జరగబోయేటువంటి బహిరంగ సభ, దాదాపు 40 దేశాల ప్రతినిధులు ఆ మహాసభకి హాజరు కాబోతున్నారు. వాళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు అనేక పోరాటాలు చేసి భారత స్వాతంత్ర పోరాటంతో సహా తెలంగాణ సాయుధ పోరాటం కూడా చేసి ఇవాళ ముందంజలో ఉన్నటువంటి ఎర్రజెండా పార్టీ ఏదైనా ఉంది అంటే భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ భారత కమ్యూనిస్టు పార్టీకి 100 సంవత్సరాల ఉత్సవాలు చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశమంతా కూడా అనేక చోట్ల అనేక సభలు, బహిరంగ సభలు, ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశం లోపల ఎన్నో సమస్యల మీద పోరాడి అటు కార్మికులు, రైతులు, పేద వర్గాల కోసం అనేక సమస్యలపై పోరాటం చేస్తూ ఇవాళ ధనిక వర్గాలను ప్రశ్నిస్తూ వాళ్ళ రైతుల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలిచినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 18 రోజున పెద్ద ఎత్తున మహాసభలు జరుపుకోబోతున్నాం. ఈ బహిరంగ సభకి అందరూ కూడా మేధావులు, రైతులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి, దీనికి 18 జరగబోయేటువంటి మహాసభను దిగ్విజయపరచాలని చెప్పేసి గజ్వేల్ శాఖ తరఫున మేమంతా కోరుకుంటా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు ఖమ్మంలో జరుగుతున్న సందర్భంగా వాటి వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగినది. భారత కమ్యూనిస్టు పార్టీ 1925 అక్టోబర్ 26న ముంబై ఖానాపూర్లో ఆవిర్భించబడి నేటికి 100 సంవత్సరాలు కావస్తున్నది. భారత కమ్యూనిస్టు పార్టీ స్వతంత్రం గురించి పోరాడింది. భూమి కోసం, ముక్తి కోసం, ఎట్టి సాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది అమరులై 10 లక్షల ఎకరాలు పేద ప్రజలకు వచ్చినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది. భారత కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన, కార్మికుల పక్షాన, రైతు కూలీల పక్షాన నిరంతరము పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి ఖమ్మంలో జరిగే శత జయంతి ఉత్సవాలు నల్లగొండలో ప్రారంభమై సంవత్సరం పొడుగుతా 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. మనం చూసాం, గజ్వేల్లో కూడా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ, ముగింపు బహిరంగ సభ జరుగుతుంది.